వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదలైందండి. 10 పోస్టులు ఇచ్చారండి. ఈ 10 పోస్టులకి మొత్తం కలిపి 1620 పోస్టులు ఉన్నాయి. అప్రాక్సిమేట్‌గా 1620 ఒకటి 2 అటు ఇటు ఉండొచ్చు. 1620 పోస్టులకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి తీసుకుంటారంటే ఈ నెల 13వ తారీఖు, మే 13వ తారీఖు. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే వచ్చే నెల 2వ తారీఖుతో మిడ్‌నైట్ 12తో ఇది ఎండ్ అయిపోతుందన్నమాట. అప్పటిలోపు మీరు 13 నుంచి ఈ నెల 13 నుంచి వచ్చే నెల 2 లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది వీళ్ళు క్లారిఫై చేయలేదండి. వెబ్‌సైట్‌లో మేము అనౌన్స్ చేస్తాం చూసుకోమని చెప్పారు. ఈ 10 పోస్టులకు కూడా ఎగ్జామ్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అయితే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి ఇది. కంప్యూటర్‌లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 80 క్వెషన్స్ అడుగుతారు. 80 మార్కులకు ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. ఈ 80 క్వెషన్స్‌లో మేజర్‌గా డిగ్రీ క్వాలిఫికేషన్‌తో ఉన్న పోస్టులకి 40 మార్కులేమో జీకే, 40 మార్కులేమో ఇంగ్లీష్‌తో ఉంటుందన్నమాట. దాంతో పాటు ఎలాంటి నెగెటివ్ మార్క్స్ ఉండదు. జీకే పేపర్ బోత్ తెలుగు, ఇంగ్లీష్‌లో ఉంటుంది. సో ఎగ్జామ్ మీరు తెలుగు, ఇంగ్లీష్‌లో కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంగ్లీష్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. 90 నిమిషాల నిడివిస్తారు. అయితే ఏజ్ లిమిట్ ఎంత అనేది ఒకసారి చూస్తే 18 నుంచి 42 సంవత్సరాల వాళ్ళు ఈ ఎగ్జామ్‌కి అర్హులండి. అయితే కొన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వాళ్ళకి, ఎకనామికల్లీ ఈడబ్ల్యూసీ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 42+5 ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 42 ప్లస్ ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుందండి. సో మనం చెప్పినట్టుగానే జనరల్ నాలెడ్జ్ ఒక 40 మార్కులు అండ్ జనరల్ ఇంగ్లీష్ ఒక 40 మార్కులు ఉంటుంది. మేజర్‌గా ఉన్నటువంటి డిగ్రీ లెవెల్ ఉన్నటువంటి పోస్టులకి. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అని చూస్తే 40% ఏమో ఓపెన్ కాంపిటీషన్ కండి, జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. బ్యాక్వర్డ్ క్లాస్‌కి 35%, ఎస్సీ, ఎస్టీ 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. ఇటువంటి ఇంపార్టెంట్ పోస్ట్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్‌తో ఆ ఎగ్జామ్ రాయొచ్చు, దానికి సిలబస్ ఏముంటుందో ఒకసారి చూద్దామండి చాలా ఈజీగా. మొత్తం 1620 పోస్టులకి 10 పోస్టులకి 1620 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో జూనియర్ అసిస్టెంట్ 230 వేకెన్సీస్ ఉన్నాయి. ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అండి ఇది. రెండోది దీనికి జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, తర్వాత జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇది 80 పోస్టులు ఉన్నాయండి. ఎనీ డిగ్రీ వాళ్ళు రాసుకోవచ్చు. ప్లస్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి వీళ్ళకి. దీనికి కూడా సిలబస్ జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు. నెక్స్ట్ టైపిస్ట్, దీనికి 162 పోస్టులు ఉన్నాయండి. టైపిస్ట్ ఎనీ డిగ్రీ వాళ్ళు రాసుకోవచ్చు, కానీ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి. దీనికి కూడా జనరల్ నాలెడ్జ్ ప్లస్ జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు. ఫీల్డ్ అసిస్టెంట్ 56 పోస్టులు ఉన్నాయండి. ఇవి ఎనీ డిగ్రీతో రాసుకోవచ్చు. దీనికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ సిలబస్ అండి. ఎగ్జామినర్ దీంట్లో 32 పోస్టులు ఉన్నాయండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో దీన్ని రాసుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ దీనికి సిలబస్ అండి 40 మార్కులు. కాపీయిస్ట్ 193 పోస్టులు ఉన్నాయండి. ఇంటర్వ్యూ ప్లస్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. దీనికి జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు. డ్రైవర్ 28 పోస్టులు ఉన్నాయండి. 7th క్లాస్ చదివి ఉంటే చాలు, ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ చదివి ఉండకూడదు. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ ఈ 3 ఉంటాయండి సిలబస్లో. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ 24 పోస్టులు ఉన్నాయండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. వీళ్ళకి సిలబస్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ 40. నెక్స్ట్ ప్రాసెసర్ సర్వర్ ఇతను 164 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అండి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ ఈ 3 సిలబస్లో ఉన్నాయండి. ఆఫీస్ సబార్డినేట్ ఈ 651 పోస్టులు ఉన్నాయండి. ఆఫీస్ సబార్డినేట్ 7th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు అండ్ ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ చదివి ఉండకూడదు. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ ఈ 3 దీనికి ఉంటాయండి. మొత్తం 1620 పోస్టులు.